బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ వెంకట్రాణి, వైస్ చైర్మన్ హరిబాబు పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీఏ వినోద్ కు రాజీనామా పత్రం అందజేశారు. తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ దివాకర్ కు తీర్మానం కాపీని అందజేశారు. దీంతో వారు పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేశామని, తమ అనుచరులకు ఇండ్లు కేటాయించలేదనే అక్కసుతోనే తమపై అవిశ్వాసం పెట్టారని వెంకట్రాణి తెలిపారు. ఇక అంతర్గత విభేదాలు, అవిశ్వాసం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ వెంకట్రాణి, వైస్ చైర్మన్ హరిబాబు పదవికి రాజీనామా చేశారు. ఇక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీఏ వినోద్ కు రాజీనామా పత్రం అందజేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అసలుకి చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామా చేయడానికి గల కారణాలేంటి? దీనిపై అప్డేట్స్ ఏంటి స్వామి? గుడ్ మార్నింగ్ వెన్నెల. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లో మొత్తం ముసలం మొదలుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో పాలక వర్గం కూడా ఒక వన్ సైడ్ గా, అంటే ఆ వైస్ చైర్మన్ ఇద్దరు కలిసి కూడా ఒక ఒంటెద్దు పోకడ పోతున్నారని చెప్పి కూడా అధికార పార్టీ చెందిన వీరంతా గాని 20 మంది కౌన్సిలర్లు కూడా ఒక ముక్కుమడిగా వచ్చి కూడా వైస్ చైర్మన్ కూడా వీళ్ళిద్దరు రాజీనామా చేయాలి, లేకుంటే మేమే ముక్కుమడిగా రాజీనామా చేస్తామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి తోని కూడా ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. దాన్ని కూడా వైస్ చైర్మన్ కూడా ఒంటెద్దు పోకడ, అంటే డబుల్ బెడ్రూమ్ల విషయంలో కావచ్చు, ఏదైనా పని విభజన విషయంలో కావచ్చు కూడా కౌన్సిలర్లు 20 మెంబర్స్ దాకా వారిని పట్టించుకోకపోవడం కూడా వాళ్ళంతా ఒక అసహనానికి గురై కూడా ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొత్తానికి మున్సిపాలిటీలోని కూడా ఈ యొక్క ముసలం ముదులుకుందని చెప్పుకోవచ్చు. కానీ ఒంటెద్దు పోకడతోని కూడా నిన్న రాజీనామా పత్రాలు సమర్పించారు. కానీ వారు కూడా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి క్యాంప్ కార్యాలయానికి చేరుకొని కూడా వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న వెంకటరాణితో పాటు కూడా వైస్ చైర్మన్ కూడా కొత్త హరిబాబు కూడా ఇద్దరు కలిసి కూడా వీళ్ళు రాజీనామా చేస్తున్నట్లు కూడా మన స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి కూడా తెలుపుకోవడం జరిగింది. రెడ్డి పిఏ కూడా వీళ్ళది రాజీనామా పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. కానీ మొత్తాన్ని చూసుకుంటే వీళ్ళందరూ కూడా, అంటే 20 మంది మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మున్సిపల్ చైర్మన్ వెంకట్రాణి, వైస్ చైర్మన్ హరిబాబు కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారప్పటికి కూడా 20 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని కూడా తీర్మాన పత్రాలను కూడా అదనపు కలెక్టర్ దివాకర్ కూడా అందించడం జరిగింది. మొత్తానికి డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా పారదర్శకంగా, అంటే వైస్ చైర్మన్ ఇద్దరు ఏకదాటిగా తీర్మానించుకొని కూడా మొత్తం వాళ్లకు అనుకూలమైన వాళ్ళకే వాళ్ళు తీర్మానించుకోవడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా పారిశ్రామిక, అంటే మాకు కౌన్సిలర్లకు కూడా మా వాళ్లకు కేటాయించకుండా కూడా సొంత నిర్ణయాలు తీసుకొని కూడా వాళ్ళు ఒంటెద్దు పోగొడబోతున్నారని చెప్పి కూడా 20 మంది కౌన్సిలర్లు తీర్మాన పత్రానికి ఏకైకంగా, అంటే రాజీనామా పత్రాలు సమర్పించిన సిద్ధం కావడంతో కూడా అది గమనించిన చైర్మన్, వైస్ చైర్మన్ మాత్రము ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి క్యాంప్ ఆఫీస్ కు చేరుకొని కూడా వాళ్ళే లేఖలుగా మేమే రాజీనామా చేస్తున్నట్టు కూడా గండ్ర వెంకటరామరెడ్డి పిఏ కూడా ఇవ్వడం, రాజీనామా పత్రాన్ని, వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ స్వామి. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 20 మంది కౌన్సిలర్లను, అధికార పార్టీ కౌన్సిలర్లను అవిశ్వాస తీర్మానం రాసి కలెక్టర్ గారు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన ఎమ్మెల్యే గారు అధిక నిధులు తెచ్చి భూపాలపల్లి డెవలప్ చేయాలని ఎంత చెప్పినా
వాళ్ళని ఇంతకుముందు కూడా మేము ఈ రకంగా నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని మందలియడం జరిగింది. వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ పద్ధతుల్లో ఎలాంటి మార్పులు రాలేదు. కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఇది కాని తక్షణం అందరం రాజీనామా చేయడానికైనా సిద్ధమని నిర్ణయించుకోవడం కూడా జరిగింది. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 20 మంది కౌన్సిలర్లను అధికార